కశ్మీర్ ని మంచు దుప్పటి కప్పేసింది. కనుచూపు మేర ఎటు చూసినా కూడా హిమపాతమే కనిపిస్తోంది. కశ్మీర్ పరిసరాలన్నీ శ్వేతవర్ణంతో మెరిసిపోతూ పర్యాటకులను మురిపిస్తున్నాయి. కశ్మీర్లోని బందిపోరా, ద్రాస్, కార్గిల్, సోన్మార్గ్, జోజిలా పాస్ ఏరియాల్లో ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తోంది. దాంతో ప్రకృతి సరికొత్త అందాలతో కనువిందు చేస్తోంది. శ్రీనగర్ లాంటి చోట్ల ఉష్ణోగ్రతలు మైనస్లోకి చేరాయి. పర్యాటకులు స్వర్గధామంగా చెప్పే గుల్మర్గ్ అందాల్ని వర్ణించాలంటే మాటలు చాలట్లేదు. గడ్డ కట్టించే చలిలో మంచుతో ఆటలాడుతూ టూరిస్టులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. భూతల స్వర్గం అంటే ఇదేనేమో అంటూ సంబరపడుతున్నారు. మంచు కురిసే వేళలో కశ్మీర్ అందాలు రెట్టింపయ్యాయి. గుల్మర్గ్, పెహల్గాం వంటి ప్రాంతాల్లో కొండలు, లోయలు మంచు అందాలను సంతరించుకున్నాయి. మైనస్ ఉష్ణోగ్రతలు కాస్త ఇబ్బంది పడుతున్నప్పటికీ మంచు అందాలు మాత్రం అందరినీ ఆకట్టుకుంటున్నాయి. హిమపాతంలో అక్కడి కొండలు, లోయలు భూతల స్వర్గాన్ని తలపిస్తున్నాయి. కుప్వారాలోని మచిల్ సెక్టర్ లో మంచు కురవడంతో ఆ ప్రాంతం మరింత అందంగా కనిపిస్తోంది. భారీగా పేరుకున్న హిమపాతం పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తోంది. గురేజ్, తులైల్, కంచల్వాన్ సరిహద్దు ప్రాంతాల్లోని సహా బందిపోరా ఎగువ ప్రాంతాల్లో కూడా తెల్లటి మంచు దుప్పటి అందంగా మర్చుకుంది. మైదాన్ ప్రాంతాల్లో కురుస్తున్న పొగమంచు ప్రభావం సిమ్లా వరకు వ్యాపించింది. రాబోయే 3 రోజుల పాటు మైదాన్ ప్రాంతాల్లో మంచు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రహదారులు, ఇళ్లు, భవనాలు, చెట్లు, వాహనాలపై పడుతున్న మంచు దృశ్యాలు అందరినీ తెగ అట్రాక్ట్ చేస్తున్నాయి.